సో మొత్తానికి గౌరవ సభ గౌరవంగా ముందుకు వెళ్తా ఉంది. ప్రతి అంశం మీద శ్వేతపత్రాలు విడుదల చేసుకుంటా వెళ్తా ఉన్నారు. అదేవిధంగా ఇచ్చిన హామీలు మరి ఏ మేరకు అమలు చేస్తారు, ఇచ్చిన హామీలు అమలు చేయలేని పక్షంలో ఒకవేళ అలాంటి పరిస్థితులు ఎదురైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న 11 మంది సభ్యులు పెద్ద ఎత్తున కూటమి ప్రభుత్వం మీద తిరుగుబాటు చేసేటువంటి పరిస్థితులు ఉంటాయి. సో జగన్మోహన్ రెడ్డి గారు ఆల్రెడీ ఢిల్లీ వేదికగా ఒక ధర్నా చేసి మేము చేయగలం ఈ ప్రభుత్వం మీద తిరుగుబాటుని నిరూపించారు. సార్ బ్రహ్మనాయుడు గారు, మీరు చెప్పిందే నిజం అవ్వాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే హామీలు నెరవేరాలి. ఒకవేళ నెరవేరని పక్షంలో ప్రతిపక్షాలు నిలదీయాలి. ఇది ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షాలు చాలా బలంగా ఉండాలని నేను కోరుకునే వాళ్ళని నేను ఒకండి. అయితే దురదృష్టం ఏంటంటే ఈ చంద్రశేఖర్ గారు వీళ్ళందరూ యాక్చువల్గా ఈరోజు నాకు టెక్నికల్ ఇష్యూస్ వచ్చి నేను 2 సార్లు డ్రాప్ అవడం జరిగింది. ఎంత దౌర్భాగ్యం ఏంటంటే ఇప్పుడు వైఎస్ఆర్సీపీ శాసనసభ పక్ష నేతగా ముందుగా జగన్మోహన్ రెడ్డిని ఎన్నుకోవడం జరిగింది. వాళ్ళు చేయాల్సిన పని ముందుగా వాళ్ళు చేయాలి కదా, అది చేయలేదు. ప్రతిపక్ష వాదా ఇవ్వలేదని చెప్పేసి ప్రతిపక్ష వాదా కావాలని వాళ్ళు అడగటం ఎలా ఇస్తారండి? నువ్వే కదా గత 5 ఏళ్లలో సభలో నువ్వు చెప్పావు, నీకున్న 23 సీట్లు ఒక 4 5 నేను తీసుకుంటే నీకు ఆ ప్రతిపక్ష వాదా కూడా పోతుందని చెప్పి దాన్నే పట్టుకోమాకండి. పొరపాటున అన్నారా? ఓకే సరే, పొరపాటునే అన్నారు. ప్రతిపక్ష వాదా నీకు ఇవ్వలేదు. సరే, నువ్వు ముందు వచ్చి ఆ 11 మందితో నువ్వు అసెంబ్లీలో కూర్చోగలిగితే ఈ రోజు శ్వేతపత్రాలు రిలీజ్ చేశారు. అలాగే అప్పులు అన్ని లెక్కలు తప్పని చెప్పేసి బయట ప్రెస్ మీట్ పెట్టి చెప్తున్నారు. 7 లక్షల కోట్ల అప్పు, నేను 9.5 లక్షల కోట్ల అప్పు చేయలేదు అని చెప్తున్నారు. అదే మాట నువ్వు అక్కడ కూర్చొని అదే ఒక ముఖ్యమంత్రిని సభలో సభాపతిని కూడా నువ్వు అడగొచ్చు. మీరు ఇన్ని తప్పుడు లెక్కలు చెప్తున్నారు కాబట్టి మాకు సమయాన్ని ఇవ్వండి, ఈ యొక్క ఏదైతే లెక్కలు ఉన్నాయో సరైన లెక్కలు మేము చూపిస్తామని చెప్పేసి మీకు అడిగే అవకాశం ఉంది. అక్కడ అడిగేటప్పుడు ఇవ్వలేకపోతే ఆంధ్రప్రదేశ్ ప్రజలు చూస్తారు కదండి, అయ్యో జగన్మోహన్ రెడ్డి గారు ఏది చెప్పాలనుకున్నా కూడా అక్కడ సమయాన్ని ఇవ్వటం లేదని చెప్పేసి ప్రజలు కూడా నేరుగా టీవీలో చూస్తారు కదా. కానీ అది ముందుగానే ఆయన వినుకొండ వెళ్ళి ప్రెస్ మీట్ పెట్టారు చూడండి. అక్కడ పరామర్శకు వెళ్ళేటప్పుడు ఆ రోజే అసెంబ్లీ సెషన్స్ స్టార్ట్ అవ్వక ముందే సోమవారం ఏం చేయాలి, మంగళవారం ఏం చేయాలి అని చెప్పేసి ఆల్రెడీ ఒక ప్రణాళిక వేసుకున్నారు. సోమవారం వెళ్ళాలి, గవర్నర్ గారు యొక్క ఏదైతే ప్రసంగాన్ని అడ్డుకోవాలి, తర్వాత మంగళవారం ఢిల్లీ వెళ్ళాలి, జంతర్ మంతర్ లో మంత్రాలు వేయాలి అనేది వాళ్ళు ముందే అనుకున్నారండి. వాళ్ళు ఆల్రెడీ అసెంబ్లీకి వెళ్ళకూడదు, వెళ్తే ఇవన్నీ కూడా సమాధానం వస్తామంటున్నారు. ఇప్పుడు అన్నారు కదా వైసీపీ ఎమ్మెల్యే చంద్రశేఖర్ గారు, నెక్స్ట్ సెషన్ ఖచ్చితంగా అసెంబ్లీకి వస్తాం, ఇవన్నీ కూడా అసెంబ్లీలో ప్రశ్నిస్తామని చంద్రశేఖర్ గారు అన్నారు. వస్తారా లేదా అనేది నాకైతే ఇప్పటికి కూడా డౌటేనండి. ఎందుకంటే ఎంత దుర్మార్గం అంటే అండి, ఒక ఫైనాన్స్ మినిస్టర్ మన అధికారులను అడిగి అసలు మన అప్పుల భారం ఎంత ఉంది, బకాయిలు మనం ఇంకెవరికైనా ఏదైనా ఇవ్వాలంటే ఫస్ట్ సార్ మనకు 9,000 కోట్లే ఉంది అని, తర్వాత వచ్చి 18,000 కోట్లని, మళ్ళా లెక్కలు చూడండి ఇది సరైనది కాదు, ఆల్రెడీ మా దగ్గర లెక్కలు ఉన్నాయంటే 1,00,000 కోట్లని, ఆ తర్వాత ఫైనల్ గా 1,80,000 కోట్లని. 9,000 కోట్లు ఎక్కడ, 1,80,000 కోట్లు ఎక్కడండి? అంటే ఇదే అధికారులే కదా శ్వేతపత్రాలు రెడీ చేసింది. గతంలో అప్పులు తెచ్చిన వాళ్ళు, అప్పులు తీసుకున్న వాళ్ళు లెక్కలన్నీ ఉండవా? వీళ్ళు అసలు ప్రతి డిపార్ట్మెంట్ లో ఏ డిపార్ట్మెంట్ లో ఎంత బకాయిలు ఉన్నాయని తీసుకొచ్చి కరెక్ట్ లెక్క ఇవ్వలేరా? అంటే అప్పు మనం పడ్డ బకాయిలు కూడా మనం చెప్పలేనంత పరిస్థితులు అధికారులు కూడా దిగజార్చారండి. ఇంత అన్యాయం అంటే అసలు ప్రతి ఒక్కటి కూడా మన ఫైనాన్షియల్ పరిస్థితిని కానీ, ఈ రోజు మన 25వ తారీఖు నాడు జరిగిన సెషన్స్ కానీ, ఆంధ్రప్రదేశ్ లో ప్రతి ఒక్క చదువుకున్న వ్యక్తి, ప్రతి ఒక్క పౌరుడు కూడా ఆ సెషన్ ఆ రోజు చూడాలండి. ఒక ఉపాధ్యాయుడిలాగా, ఒక గురువులాగా నిలబడి ప్రతి ఒక్క అంశాన్ని ప్రజల దృష్టికి తీసుకొచ్చారంటే పెద్దలు, ఆయన రాజకీయ విశ్లేషకులు పెద్దలు ఒక మాట అన్నారు. అంటే రేపు సూపర్ 6 అమలు చేయలేమని చెప్పేసి ముందస్తుగా ఈ రకంగా ఆంధ్రప్రదేశ్ స్థితిగతులు ఉన్నాయని చెప్పేసి వైట్ పేపర్ గురించి తొందరపడి చెప్తున్నారు. అమలు చేసే ఏదైతే సూపర్ 6 అమలు చేయడానికంటే కూడా ఈ వైట్ పేపర్ మీద ఎక్కువ దృష్టి పెట్టారని చెప్పేసి అన్నారండి. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు నాయుడు కానీ ఎన్డీఏ కూటమి గవర్నమెంట్ లో వచ్చేసరికి అప్పులు ఎంత ఉన్నాయో తెలియదు, ఎక్కడి నుండి తెచ్చారో తెలియదు, మనం ఏమున్నాయో తెలియదు, అసలు పూర్తిగా వ్యవస్థలన్నీ నిర్వీర్యం చేసి తెలియకుండా హామీలు ఇచ్చారని అంటారా ఏంటి? ఏమండి
ఇప్పుడు అప్పులు ఎంత ఉన్నాయి ఏంటి అనేది తెలుసుకోకుండా హామీలు ముందుగా ఎక్కువ ఇచ్చేసారన్నా? అట్లా కాదండి. అంటే ఎప్పుడైనా ఒక కుటుంబాన్ని ఒక సంసారాన్ని నడిపించాలంటే రైట్. అసలు మన కాడ ఏముంది, ఏం వస్తుందని చెప్పేసి ప్రతిదీ చూసుకొని ఎక్కడి నుంచి ఎక్కడికి అడ్జస్ట్మెంట్లు చేయాలి ప్రతిదీ కూడా చేస్తారండి. సూపర్ 6 ఏది కూడా పెండింగ్ ఉండదు బ్రహ్మనాయుడు గారు. రైట్, చూద్దాం. ఎందుకంటే ఇద్దరు ఒక విజనరీ ఉన్నారు, చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, అలాగే నీతి నిజాయితీకి మారిపోయినటువంటి మా పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. కాబట్టి దీన్ని ఎలా చేయాలి, ఏ రకంగా చేయాలి. అలాగే ఇంకో పెద్ద మనిషి అన్నారు, ఆస్తిని సృష్టించడం అంటే అంత రాత్రి జరిగేది కాదండి. పెట్టుబడులు రావాలి, కంపెనీలు రావాలి, తద్వారా మనకి ఏదైనా ఉత్పత్తులు పెరగాలి. ఇవన్నీ జరగడానికి 1 సంవత్సరం 2 సంవత్సరాలు మెల్లమెల్లగా గ్రోత్ రేట్ పెంచుతూ ఉంటారండి. అది పెంచి దాని ఆదాయం ఎప్పుడు వస్తుంది, ఇవన్నీ అప్పులు సహజంగానే చేస్తారు. అంటే ఏది కూడా రాత్రి జరగదు బ్రహ్మనాయుడు గారు. దయచేసి వైఎస్ఆర్సీపీ చేసిన విధ్వంసాన్ని ఆ చంద్రశేఖర్ లాంటి వ్యక్తులు కూడా బయటకు వచ్చి చెప్పాలి. ప్రతి ఒక్కటి ఇరిగేషన్ మీద ఏం చేశారు, అలాగే మామూలుగా మన ఈ లాండ్ ఆర్డర్ పరిస్థితి ఎలాగుంది. ఈ రోజు లాండ్ ఆర్డర్ మీద గోల చేస్తున్నారండి, గోల చేస్తున్నారు. సురేష్ గారు, సమయం లేదు. శాంతి భద్రతల అంశం మళ్ళీ ఆల్రెడీ గతంలో చర్చించాం, మళ్ళీ ఇంకో చర్చలో దీని గురించి చర్చిద్దాం. సమయం అయితే లేదు. రైట్, ఏదేమైనప్పటికీ కూడా ఈరోజు ప్రధానంగా మన చర్చ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ హుందాగా జరగాలి. గతంలో జరిగినట్లు సభ్యులు వ్యక్తిత్వ హననాలకి, వ్యక్తిగత దూషణలకి, అధినేతలను మెప్పించడం కోసం ఉపయోగకరం లేనటువంటి కవిత్వాలు అసెంబ్లీలో చదివి సభా సమయాన్ని వృధా చేయకుండా రాష్ట్ర ప్రయోజనాల కోసం, ప్రజల కోసం, ప్రజా ప్రయోజనాల కోసం చర్చించాలి అని చెప్పేసి అందరం కూడా కోరుకుందాం. అసెంబ్లీకి వెళ్ళనటువంటి ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వారు ఖచ్చితంగా ప్రజాధనాన్ని జీతంగా తీసుకోకూడదు అనేటువంటి నినాదం కూడా ప్రజల్లో పెద్ద ఎత్తున రావాలి. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు దేశంలోనే గొప్పగా జరగాలని చెప్పేసి అందరం కూడా మనస్ఫూర్తిగా కోరుకుందాం. సమయం లేదండి. ధన్యవాదాలండి చర్చలో పాల్గొన్నందుకు. మొర్రాబ్ సురేష్ గారు.